నమస్తే, వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. నేను బబిత. ప్రస్తుతం మనతో పాటు కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ ఉన్నారు. మాట్లాడదాము. హలో అండి. అయితే ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయాయి. అంటే ఇదేదో ప్రిడిక్ట్ చేస్తున్నట్టుగానే ముందుగానే మోదీ గారు పెట్రోల్ డీజిల్ తక్కువ వాడాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అన్నట్టు కూడా చెప్పారు. అండ్ దానికి తగ్గట్టే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి. దీనికి మీరు ఏమంటారు? అంటే ప్రధానంగా ఇట్లాంటి సమస్య వస్తుందని చెప్పేసి ప్రపంచం అంతా ఎప్పుడో గుర్తించింది. నరేంద్ర మోడీ గారు 4 రాష్ట్రాల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ 4 రాష్ట్రాల ఎలక్షన్లు అయ్యే వరకు కాముగా ఉండి 4 రాష్ట్రాల ఎలక్షన్ తర్వాత మొదటగా విమాన ప్రయాణాలు, టూర్లు, బంగారం గుండ్రు వద్దని చెప్పాడు. తర్వాత కాన్వాయ్లో నేను ఏదో తక్కువ చేసుకున్నాను, కాన్వాయ్ తక్కువ చేసుకున్నందుకు మాత్రాన దేశ ప్రజలు పెద్ద ఎత్తున లాభం జరగదు కదా. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఫెయిల్ అయ్యిండు. విదేశాంగ విధానం కూడా భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఏ దేశానికి మధ్య యుద్ధం జరగబోతూ ఉంది, మనం ఏ దేశం మీద ఆధారపడడం, ఆ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నిన్న ₹3.30 రేటు కూడా పెంచిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి పెట్రోల్ డీజిల్కి సంబంధించి ₹3.30 పెంచిన పరిస్థితి. అదే కాకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేయడం, కొత్తగా ఏం తీసుకోవద్దు, ఎలాంటి వస్తువులు కావచ్చు, కార్లు కావచ్చు, కాన్వాయ్లు కావచ్చు, ఇవన్నీ తక్కువ చేసుకునే ప్రయత్నమే తప్ప ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు విఫలమయ్యారు అనేది చాలా స్పష్టంగా కనపడింది. ఎందుకంటే యుద్ధాలు ఎప్పుడు యుక్రెయిన్ రష్యా వారు చాలా రోజులు అవుతాం, 3 సంవత్సరాలు. ఉక్రెయిన్ రష్యా మీద నువ్వు యూరియా కోసం ఆధారపడితే మరి 3 సంవత్సరాలు వారు జరుగుతూ ఉంటే 3 సంవత్సరాల కాలంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. భారతదేశంలో యూరియా అనేది ఏదో సముద్రంలో దొరికే పెట్రోల్ డీజిల్ లాంటిది కాదు కదా, అది దాంట్లో విఫలమైనవి. తర్వాత పెట్రోల్ డీజిల్ విషయంలో ఎలక్ట్రానిక్ అంతా ఈవీ యుగం నడుస్తూ ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ పెంపొందించే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. సోలార్ విద్యుత్తులో విఫలమయ్యారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విదేశాంగ విధానం, తర్వాత ఈ యుద్ధాలు పసిగట్టడంలో వాళ్ళు ఘోర వైఫల్యం చెంది ఓన్లీ 4 ఎలక్షన్లు అయ్యే వరకు మాత్రమే వెయిట్ చేసి 4 ఎలక్షన్ తర్వాత చాలా స్పష్టంగా పెట్రోల్ డీజిల్ పెంచుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అది చాలా స్పష్టంగా నిజమవుతుంది. అయితే రీసెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్లో కూడా చూసుకుంటే అస్సాం, బెంగాల్ తర్వాత ఇప్పుడు సౌత్లో కూడా, తెలంగాణలో కూడా మేము పట్టు సాధిస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు పట్టు సాధిద్దామని ఆలోచన తప్ప ఆర్థికంగా ఈ దేశాన్ని పటిష్టపడతాం, ఆర్థికంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోదాం, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొందాం అనే ఆలోచన భారతీయ జనతా పార్టీ లేదు. ఎంతసేపు దేశంలో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా అధికారం రావాలా, దానికోసం ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేయాలని ఒక దురుద్దేశమే తప్ప ఈ దేశాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకునే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందినమాట చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే అంటే ఇప్పుడు మళ్ళీ సౌత్లో కూడా మేము రాబోతున్నాము అంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అస్సాం, బెంగాల్ తర్వాత తెలంగాణలో మేము పట్టు సాధిస్తాం, తెలంగాణలో నెక్స్ట్ వచ్చేది బీజేపీ అని అంటున్నారు. కానీ సామాన్య ప్రజలు కూడా ఇది గమనించాలి. సామాన్య ప్రజలకు పెట్రోల్ డీజిలే కాకుండా బంగారం కొనొద్దు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి, ఇలాంటి సూచనలు అన్నీ ఇస్తూ మళ్ళీ నెక్స్ట్ మేమే ఎలక్షన్స్లో రాబోతున్నామని కూడా చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రధానంగా సౌత్లో పాండిచేరిలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. అదే కర్ణాటకలో గతంలో భారతీయ జనతా పార్టీ ఉంది, మన ఓడిపోయిన పరిస్థితి. కేరళ కావచ్చు, తమిళనాడులో ఒక సీటు, కేరళలో కూడా ఒక సీటు కూడా గెలిచే పరిస్థితి. కాకపోతే ఓట్ బ్యాంక్ పెరిగింది. వాళ్ళ ఎంతసేపు అధికారంలో ఉండాలని ఒక దురుద్దేశం. ఎస్ఐఆర్ను ఉపయోగించుకోవాలి, ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకోవాలి, సిబిఐ, ఈడీని ఉపయోగించుకోవాలి, విద్వేష ప్రసంగాలు చేయాలి, హిందూ ముస్లింలు మధ్య పంచాయతీ పెట్టాలి, పాకిస్తాన్ను బూచిగా చూపించాలనే ఒక దురుద్దేశం. రకరకాల స్టోరీలు అల్లి దేశంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది తప్ప ఈ దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోయే దానిలో భారతీయ జనతా పార్టీ ఘోరంగా విఫలమైందనే విషయం చాలా స్పష్టంగా దేశ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. దానికి నిదర్శనమే మొన్న ఎలక్షన్లు అయిపోగానే రేట్లు పెంచుడు, రకరకాల ఆర్థిక సంస్కరణలు చేస్తున్న చెప్పే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. డాలర్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది, రూపాయి రోజు రోజు పతనం అవుతూ ఉంది. కాబట్టి ఇంత గడ్డు పరిస్థితి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డీఐలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేయడం లేదు. అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తలేదు, పార్లమెంటు సమావేశం నిర్వహించకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. రైట్, చూస్తున్నాం కదా. అయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని ఇంతకు ముందే కాంగ్రెస్ ప్రిడిక్ట్ చేసిందని చెప్తున్నారు కార్పొరేషన్ చైర్పర్సన్ చరణ్ కౌశిక్. అయితే వీడియో జర్నలిస్ట్ సాంబాతో బబిత, గాంధీ భవన్ నుండి.